नारायण ते नमो नमो भवनारद सन्नुत नमो नमो नारायण ते नमो नमो भवनारद सन्नुत नमो नमो नारायण ते नमो नमो। ఇప్పుడు ఈ కీర్తనకి తాత్పర్యం తెలుసుకుందాము. నారాయణ, నారదుడు పొగిడినవాడ. ఈ కీర్తనలో అన్నమయ్య నమో అనే శబ్దాన్ని చాలాసార్లు ప్రయోగించాడు. హనుమంతుడు రామాయ లక్ష్మణాయ నమో అన్న తర్వాతే సీతమ్మ దర్శనం అశోకవనంలో జరిగింది. మనం కూడా నమో అని స్వామిని సర్వాత్మన నమ్మితేనే ఈ లోకమనే శోకవనంలో స్వామి కరుణిస్తాడు. 1కి 4 సార్లు నమో అంటూ అన్నమయ్య ప్రబోధించాడు. నారదుడు మన సినిమాల్లో చూపించేంత తక్కువవాడు కాదు. ప్రేమ రూపమైన భక్తి సూత్రాలని లోకానికి అందించాడు. త్యాగరాజస్వామి చేత నాదోపాసన చేయించిన గురువు నారదుడు. ఈ కీర్తన ప్రారంభంలో నారద సన్నుత అంటూ చివరికి మళ్ళీ నాదప్రియ అన్నారు అన్నమయ్య. నాదం కలిగిన కీర్తనలు తలచిన చదివిన స్వామి అనుగ్రహానికి మనం నోచుకుంటామని అన్నమయ్య. జలధిశయన సంబోధనలో సముద్రం పాలకడలి. విష్ణుమూర్తి దీనిలో ఆదిశేషునిపై పడుకుంటాడని ప్రసిద్ధి. మామూలుగా పురుషుడు అని లోకంలో వాడే శబ్దానికి అన్నమయ్య ఈ కీర్తనలో ప్రయోగించిన పరమపురుష శబ్దానికి కొంచెం తేడా ఉంది. మగవాడిని పురుషుడు అంటూ ఉంటాం కదా, పుట్టిన జీవులలోకెల్లా గొప్పవాడు అని పురుష శబ్దానికి అర్థం. పుర అంటే శరీరం, అందులో ఉండే ఆత్మని పురుషుడు అంటారు. ఈ పరమాత్మే పరమపురుషుడు. మగవాళ్ళు కూడా శ్రీరామచంద్రుని చూసి మోహపడ్డారని వాల్మీకి మాటని అందిపుచ్చుకొని మోహన రూపుడని అన్నమయ్య ఈ కీర్తనలో స్వామిని పొగిడాడు. ఒళ్ళు మరిచిపోవడం మోహం. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని తదేకంగా అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. స్వామిని చూస్తూ మనల్ని మనం మర్చిపోతాం. అన్నమయ్య మాటలు ప్రత్యక్షర సత్యాలు. నారాయణ తే నమో నమో భవనారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో భవనారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో మురహర భవహర ముకుంద మాధవ గరుడగమన పంకజనాభా మురహర భవహర ముకుంద మాధవ గరుడగమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణ తే నమో నమో జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయోగా జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయోగా బలిబంధన గోపవధూ వల్లభ బలిబంధన గోపవధూ వల్లభ నలినోదర తే నమో 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 నలినోదర తే నమో నమో నారాయణ తే నమో నమో ఆదిదేవ सकलागम पूजित यादव कुल मोहन
वेदोपदेशकारिणे